అట్లా చూడక రజిత, నాకు భయం అవుతుంది రజిత. నీ దండం పెడతా, నన్ను ఏం చేయక రజిత. ప్లీజ్ రజిత, నాకు భయం అవుతుంది రజిత. ప్లీజ్ రజిత, ప్లీజ్ రజిత. బుర్రలో పుట్టిన బుద్ధి ఏం చేసినా పోదు, నిన్ను ఇట్లా కాదు. ప్లీజ్ రజిత, ప్లీజ్ అమ్మ, ప్లీజ్ అమ్మ, ప్లీజ్ రజిత, ప్లీజ్ రజిత, ప్లీజ్ రజిత, ప్లీజ్ ప్లీజ్ అమ్మ అమ్మ. నీ ఆగం కథలు నాకు అట్టే గాయంత కోసలేదు అరా. ఇంటికి ఎవడ తండపోతాండు. అమ్మో, నీ పెళ్ళ ముందు నీ ఇచ్చేది పోవడే కాదురా, మా ఇచ్చేది కూడా పోయింది. మమ్మల్ని పెద్ద బుగ్గగాలం చేసినావు కదరా బాబో. జర్రైతే నీ పిల్ల నిన్ను దంచుడే కాదురా, మమ్మల్ని కూడా దంచేది. అమ్మో, అరే దాని దంచుడు పాడుగాను, కొద్దిలో గంటం తప్పిందిరా. కొట్టి 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 కోపం చల్లారి ఊకునేది గాని, లేకపోతే ఈ పాటికే నా దౌడలు దగ్గరికి కొత్తేటోళ్ళు, ఇంటి ముందట ఫ్లెక్సీ కట్టేటోళ్ళు, నా ఫోటోకి దండేసి దండం పెట్టేటోళ్ళు. అరే ఈ ముచ్చట ఎప్పటికైనా మా పిల్లలకు కూడా తెలిసే ఛాన్స్ ఉన్నాయిరా. ఒకవేళ మా పిల్లలా తెలిసిందనుకో, మా ఫోటోలకు దండలు పడే ఛాన్సులు ఎక్కువనే ఉన్నాయిరా. అరే నువ్వేం భయపడకరా, నా పిల్లం ఈ ముచ్చట ఎవ్వరికి చెప్పత్తీరా. చెప్పకపోతే పండగకి కట్నం కింద పట్టు చీర పెడతా అని చెప్పురా. చెప్తాడు కానీ ఇంతకు నీ పిల్లం ఏమంటాందిరా? ఇంకేమంటదిరా, ఒక రౌండ్ ఏమో మాలిష్ చేసింది, ఇంకో రౌండ్ ఏమో పాలిష్ చేసింది. ఒళ్ళంతా ఒకటే నొప్పులు. ఒక్క మాటలో చెప్పాలంటే పండబెట్టి పాలు విండిదిరా. వచ్చినాయా మరి పాలు? రేయ్ నేను సీరియస్ గా మాట్లాడుతుంటే మధ్యలో ఏంద్రా నీ పరస్కాలు? అవ్వ, ఇంటికి పోవాలంటేనే ఉచ్చబడుతుందిరా. అరే మీ ఇద్దరు ఒక్కసారి నాతో ఇంటి దగ్గర రండిరా. మీ ఇద్దరు నాతో పాటు ఉన్నా అనుకో, అది నన్ను ఏమన్నది. ప్లీజ్ రా, ప్లీజ్ రా, రండిరా రండిరా, ప్లీజ్ రా, ఒక్కసారి రండిరా. ఏడికొచ్చేవి వితౌట్ షుగర్ నీ సంకనాగమంటే నా అర్థం కానీ సచ్చినా నీ ఇంటికి రావురా. అరే నీ పిల్లని చేతిలో నువ్వు తన్నులు తినడం న్యాయం రా, నా పిల్లని చేతిలో నేను తన్నులు తినడం న్యాయం. నీ పిల్లని చేతిలో మేమిద్దరం తన్నులు తినడం అన్యాయం రా. అరే ఇదే అవమానంతో నేను సచ్చినాను అనుకో, నా పిండం కాకులు కాదుగా కుక్కలు కూడా ముట్టయిరా. అరే చిన్న వీణ్ సావేదో వీడు చస్తారా, మనం పోదాం. అరే అరే ఆగండి రా, ప్లీజ్ రా, మీకు దండం పెడతారా, ప్లీజ్ రా. అరే మీ దండాలు పిండాలు నీ పిల్లానికి పెట్టుకోరా, మేము పోతాం. అరే 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 నేను చెప్పేది వినండి రా. అరే ప్లీజ్ రా, ఒక్కసారి రా. అరే మీ అమ్మాయి నా దృష్టిలో ఒక ప్రేమ దేవత. ఆ దేవతని ప్రతిరోజు పూజించే, ప్రేమించే అదృష్టాన్ని కలిగిస్తారని ఆశిస్తూ మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు ఓ ప్రేమికుడు. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని
దున్నపోతు లెక్క ప్రశాంతంగా ఎట్లా పన్నదో చూడు. ఈ అమ్మ, నాకేమో ఆకలి అవుతుంది, ఇదేమో తిండి పెట్టదు. తిండి తినకపోతే నాకేమో నిద్ర పట్టదు. లేచి తింటే చూస్తుందా, ఏమన్నా అంటదా? అంత సీన్ లేదులే. తిని పందిలా పడుకున్నదంటే 10 వరకు లేవు. ఆలోపు మన పని కానిచేద్దాం. అమ్మని అమ్మ, చికెన్ వండుకొని కమ్మేసింది అనమాట నాకు పెట్టకుండా. తిండి పొద్దయ్యం. అమ్మ, ఎంత కమ్మగా వండుకొని నాకు పెట్టకుండా ఎట్లా తినిపోతాయింది? నీకు దిష్టి తలిగి కడుపు నొప్పి లేవా? నీకు రోజుకు 10 సార్లు దొడ్డికి పెట్టావు. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, బాయ్. అరే అరే అరే, నిమ్మలంగా తినరా, గొంతుకలు ఇరుక్కుంటే గోతులకు పోడే. నువ్వు ఈ నీళ్ళు తాగు. అరే, అది పెద్ద శంకిన్ లెక్కనే ఉన్నదిరా. నన్ను తిండి పెట్టక చంపేటట్టున్నది. అమ్మయ్యా, ఒక బుక్కెడు తిన్నా కాబట్టి పానం నిమ్మలమైంది. లేకపోతే నా బతుకు ఆకలి సావేరా. అరే మేమున్నాగా నువ్వెట్లా చస్తావురా? ఆ మాత్రం తిండి పెట్టామా నీకు? పెట్టాలంటే ముందు నేను బయటికి రావాలి కదరా. పట్టేసిందా? లేదురా, కోపంతో ఆపేసింది. ఇవాళ అయితే ఎట్లయితే అట్లయితుందని బరి తెగించి బయటకు వచ్చిండ్రా. సరే గాని తర్వాత ఏంది ముచ్చట? ఇంకేముంటదిరా, డైరెక్ట్ గా వెళ్ళి కాళ్ళు పట్టుకుంటా. అది తప్ప వేరే మార్గమే ఉన్నదిరా. చీచి, ఇంత బతికి పెళ్ళం కాళ్ళు పట్టుకుంటావారా? అరే, ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటేనే తర్వాత ఏదైనా పట్టుకొనిత్తది, ముట్టుకొనిత్తది. దీనికి ఏదైనా ఐడియా ఉంటే చెప్పురా. కాళ్ళు పట్టుకోవడానికి ఐడియా ఉన్నదిరా, డైరెక్ట్ గా పోయి పట్టుకో. అది కాదురా, నాదో డౌట్. ఏందో చెప్పే. ఇవాళ మా రజిత పుట్టినరోజురా. భయంతో విషయం చెప్పడం కూడా మానేసిన. ఇప్పుడు వెళ్ళి ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్లి విషయం చెప్తే కూల్ అవుతుందంటవారా? అరే, ఆడోళ్ళని కూల్ చేయాలంటే గిఫ్ట్లు చాక్లెట్లు తీసుకోపోతే వాళ్ళు కూల్ గారా. వాళ్ళకు వడ్డానాలు హారాలు తీసుకోపోతే వాళ్ళకి ఆంతాయి. మరి అవి నీకు తీసుకుపోయే అంత సోమతుందా నీకు? అరే, అడుక్కు తినటువంటి పట్టుకొని ఆడి కార్ గిఫ్ట్ ఇవ్వమంటే ఎట్లరా? నా దగ్గర ఏమున్నది? నీ దగ్గర ఏమున్నా అది ఒక్కటే ఉన్నది. అరే వన్ నాగం బట్టి ఎక్కరా. అరే విజ్జిగా, నేను 500 కొడతా. కేక్ తీసుకుపోయి ప్రేమతో విజ్ చేయి. పెళ్ళాం కదరా, ప్రేమతో విజ్ చేస్తే ఫీల్ అవుతుంది, కూల్ అవుతుంది. నువ్వైతే ముందు 500 కొట్టురా. అదేం చేయాలో నిమ్మలంగా ఆలోచిస్తా. సరే తిను. హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకో, శుభాకాంక్షలు అందజేయమా పెళ్ళమ్మా. హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక, శుభాకాంక్షలు అందజేయమా పెళ్ళమ్మా. రజిత నీ పుట్టిన రోజు నాకెంతో సంతోషమైన రోజు.
లాండ్రీకి బట్టలు రజిత ఇస్తానని పిలిస్తే వచ్చిన. ఇప్పుడే రజిత వాషింగ్ మిషన్ లో బట్టలు వేసిందట. ఆరినాక వచ్చి తీసుకుపోతా. ఏంద్రా నా పిల్లాన్ని నేనే పేరు పెట్టి పిలవడానికి భయపడతా, నువ్వేమో సొంత పిల్లమైనట్టు రజిత అని పిలుస్తాను. సారీ భయ్యా. నీ బొక్కలో సారీ ఎవరికి కావాలరా? నీ వల్ల నీ పేరు వల్ల నా జీవితం ఆగం పాలైంది. నా పిల్లని చేతిలో తన్నులు తినే పరిస్థితి వచ్చింది. అది నా తప్ప భయ్యా, మా ఇంట్లో పెట్టిళ్ళు, నన్నేం చేయమంటారు? తప్పంతా నీదేరా. ఆ పేరు పెట్టుకున్నందుకు శిక్ష అనుభవించాల్సిందే. ఏం శిక్ష ఏమో భయ్యా, మొన్న మీరు కొట్టిన దెబ్బలకు నా ఒళ్ళంతా పచ్చడి అయిపోయింది. నీ వల్ల నా ఒళ్ళంతా కూడా పచ్చడైందిరా. నేనేమని చెప్పుకోవాలి? దుబాయ్. ఆ దొంగ చూపు ఒకటి ఇంకోసారి ఇంటికి వచ్చినట్టు నరికి పారేత్తా. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఏటేటా జరుపుకోవాలి. ఏం చెప్తాను బంగారం? ఓ కూరగాయలు కొత్తాను కదా. నేను నీకు ఒకటి చెప్పాలి. నీ నవ్వు దరిద్రంగా ఉన్నది. నవ్వాపి ఏంటిదో చెప్పు. హ్యాపీ బర్త్డే రజిత, నీకోసం జాంగిరీ తెచ్చిన. తాగొచ్చినావా? యాక్చువల్గా ఇవాళ నీ బర్త్డే కదా, కేక్ తెద్దామని ఆ చిన్నగాడి దగ్గర 500 తీసుకున్నా. నీ దగ్గరకు వద్దామని బయలుదేరిన. దారిలో ధైర్యం జరిపోక ఆ వైన్ షాప్ దగ్గర అడిగి 290 వేసిన. తీరా చూస్తే కేక్ తీసుకునే బడ్జెట్ లేక ఉన్న బడ్జెట్ లో గి జాంగిరీ తెచ్చిన. అట్లనే మల్లెపూలు కూడా లేకపోయినావా? మంచిగా ఉండు. అబ్బచ్చా, ఎంత మంచి ఐడియా రచిత. ముందుగా వస్తే మంచిగా ఉండు. కొడితే చెంప పగులుతది. కొట్టు రచిత, కొట్టు. మొగుడిని పెళ్ళం కొట్టకపోతే ఎవరు కొడతారు? నన్ను కొట్టే హక్కైనా తిట్టే హక్కైనా నీదే. మర్యాదగా నా కళ్ళ ముంగ నుంచి పోతావా లేదా? నేను వచ్చిందే నీ కోసం. ఏడికి పొమ్మంటావు చెప్పు? ప్లీజ్ ప్లీజ్ కొంచెం కొంచెం ఈ జాగ్రత్త నన్ను క్షమించవా? ఇట్లాంటివేంటి రచిత? నేను నోరు తీపి చేయొద్దా? ఇవాళ నీ బర్త్డే కదా. బర్త్డే లేదు ఏం లేదు. నువ్వు చేసే పనులకు ఇదివరకే నాకు చిర్రెక్కిపోతాంది. నక్రాలు చేయకు. చెయ్యను గాని మొత్తానికైతే నా మీద కోపం తగ్గినట్టేనా? కొంచెం కూడా తగ్గలేదా? ఫుల్ బాటిల్ పర్సెంటేజ్, హాఫ్ బాటిల్ పర్సెంట్, క్వార్టర్ పర్సెంట్, పోనీ 90%, 0% కూడా తగ్గలేదు. అబ్బబ్బా ప్లీజ్ రజిత, సారీ రజిత. నువ్వు చెప్పినట్టే నడుచుకుంటా రజిత. ఇంకోసారి ఆ సుందర్ గాడు, సారీ, ఆ సుందర్ గారి గురించి ఎప్పుడు దియ్య నా మీదొట్టు. ఎప్పుడు సచిన సుందర్ గురించి అని నేను చెప్పింది నమ్మవా? అయినా నిన్ను ఇట్లా కాదు, ఆ సుందర్ పేరు ఎత్తకుండా నీకేదోటి గట్టిగా చేయాలి. రజిత 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 డోర్ ది రజిత, నా మాట విను రజిత. రజిత ఓసే రాక్షసి తలపివే. రజిత 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 ఒరే సుందర్, ఎవర్రా నువ్వు? నా జీవితంలోకి వచ్చి ఇట్లా ఆగమాగం చెప్తాను. నీ అయ్యా, నీ మూతి తెలియదు, ముక్కు తెలియదు. నేను నీకు తెలియదు, నువ్వు నాకు తెలియదు. ఏందిరా భయ్ నీకు నాకు ఈ పగ? నా కన్నులను కూడా నేను చాలా తెలుసుకోలే కదరా. నువ్వేంద్రా నాకు ఊకే ఊకే యాదికొచ్చి నా ఎంట పడతాను. ఒరే సుందర్, ఎక్కడున్నావురా? నీ అయ్యా. రజిత నీ పుట్టిన రోజు. డోర్ ది రజిత, రజిత డోర్ ది రజిత.